సయ్యద్ లుహ్మాన్ కన్వీనర్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. మనం దర్దాపులో 6 నెలల నుంచి చూస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి వక్ఫ్ యాక్ట్ని చేంజ్ చేసి ఉమ్మీద్ యాక్ట్ కింద మార్చిన తర్వాత నుంచి మొత్తం దేశంలో ముస్లిం సమాజం ఒక విధంగా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. దీంట్లో మనం చూస్తున్నాం, ఉమ్మీద్ పోర్టల్ అని ఒక పోర్టల్ లాంచ్ చేసి ఆ పోర్టల్లో మొత్తం డేటాబేస్ ఎంటర్ చేయమని 6 months టైం ఇచ్చారు. మనందరికీ తెలుసు, ఈ భూములు ఉన్నాయో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పాత భూములు, దాని డాక్యుమెంట్స్ కానివ్వండి, దాని డేటా కానివ్వండి, 6 months టైం పీరియడ్లో ఎంట్రీ చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ముస్లిం సమాజం అంతా వెళ్ళి కష్టపడి దాన్ని ఎంట్రీ చేస్తుంటే ఆ పోర్టల్ సరిగ్గా పనిచేయడం లేదు. ఒక్కసారి సైట్ ఓపెన్ అవుతే ఎంట్రీ చేయడానికి 40 minutes 50 minutes పడుతుంది. ఒక్కసారి సైట్ క్లోజ్ అయిపోతే మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు డేట్ December 5 లోపల మొత్తం కంప్లీట్ చేసేయాలంటే ఎట్ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 110 ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అయినాయి. దాదాపు మన స్టేట్లో 4500 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అవి రిజిస్టర్ అవ్వలేదు. ఈ రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నే అన్నారు 1500 ఇన్స్టిట్యూషన్స్ మేము రిజిస్టర్ చేసామని అన్నారు. కానీ నిన్న రిపోర్ట్ చూసుకుంటే మనం 18/11/2025 రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో 110 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే రిజిస్టర్స్ అయ్యి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తొందరగా అవ్వదు. ఎట్ ప్రజెంట్ వీఆర్ సేయింగ్, మనం ఏమంటున్నాం అంటే దరఖాస్తు చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ముందు ఆ పోర్టల్ని గడువుని పెంచాలని మీరు డిమాండ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా ఉన్నారు, అలయన్స్ పార్ట్నర్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యూ మస్ట్ హ్యావ్ టు నో దట్ the people can't survive or can't able to help the data to register within a span of 6 months. 6 monthsలో మొత్తం డేటా రిజిస్టర్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. అందుకని మన డిమాండ్ ఏంటంటే వెంటనే ఆ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయాలి. మీరు ఈ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయకపోతే ఆ భూములు ఏమవుతాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మన అందరి ముందు ఉంది. అందుకనే వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ప్లీజ్ ఎక్స్టెండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎ ఉమ్మీద్ పోర్టల్. థ్యాంక్ యూ.